దానికైతే నేను ఎక్కడికి వచ్చా అనుకుంటున్నారా, సమ్మక్క తల్లి ఎక్కడ పుట్టి పెరిగింది. సో సాక్షాత్తు అక్కడే అమ్మవారు ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఊళ్ళో వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. సో మీకు అమ్మ పుట్టి పెరిగిన ఆ ఇల్లు ఎట్లుంటుంది, అందులో పుట్ట ఉంటుందని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. సో మీ అందరి కోసం ప్రత్యేకంగా అమ్మ పుట్టి పెరిగిన గుడి మేము చూపించడానికైతే ఈరోజు ఇక్కడ దాకా రావడం జరిగింది. ఇంత ప్రశాంతంగా ఉంది. సో వీళ్ళు మామిడి చెట్లు కూడా పెట్టారు ఇక్కడ. ఇగో అప్పటి నుండి ఈ చెట్టు మామిడి చెట్టు ఇలా ఉంది చూడండి. అంటే వీళ్ళందరూ ఇప్పటికీ కూడా ఈ ఎర్రమట్టితోనే అందంగా అలంకరించిండ్రు. ఇప్పటికీ అంటే కొన్ని వందల ఏళ్ళలో ఉన్నటువంటి ఈ ఇల్లును ఇప్పటికీ కూడా వీళ్ళు ఎంత కాపాడుకుంటూ ఉంచారు చూడండి. నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. సో పైన గడ్డి, సో ఇక్కడ వీళ్ళు మంచిగా ముగ్గులు వేశారు. సో పసుపు కుంకుమతో అమ్మవారిని అయితే ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. లోపలికి వెళ్ళి నేను ఆ విజువల్స్ కూడా మీకు చూపెడతా. అంటే కొత్తగా ఇప్పుడు జాతర స్టార్ట్ అవుతుంది అనగానే నాకు తెలిసి ఇవన్నీ మొత్తం వీళ్ళు అలంకరణ చేస్తారనుకుంటా. జామ చెట్టు కూడా ఉంది బ్యాక్ సైడ్ చూసుకుంటే. ఇవన్నీ మీరే చేస్తారా? ఇప్పుడు మీ వంశం వాళ్ళే, చందా వంశం వాళ్ళే. సో మనం ఒక్కసారి లోపల మాకు అమ్మవారిని చూపెట్టండి, మేము కూడా దర్శనం చేసుకుంటాము. సో నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. మేమే చేసుకుంటామమ్మ, ఇదంతా మేమే.